సమస్యలు ఎదురవుతాయి. యోబు జీవితంలో ఏమి ఎదురయ్యాయంట? సమస్యలు ఎదురయ్యాయి. యోబుని శోధకుడు ఏ విధంగా శోధించాడో, యోబు జీవితంలో శోధకుడు ఎన్ని రకాల సమస్యలు పెట్టాడో మీ ముందు ఈరోజు నేను ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం చేసిన తప్పులకు ఫలితముగా కొన్ని సమస్యలు వస్తాయి. కొన్ని సమస్యలు దేనికి వస్తాయంట? పరీక్షించబడడానికి వస్తాయి. సమస్యలు 2 రకాలు మనిషికి వస్తాయి. చెప్పండి, 2 రకాల సమస్యలు. మనిషి జీవితంలో సమస్య వచ్చాయంటే 2 రకాల తలంపు కలిగి మనం ఉండాలి. ఏమైనా తలంపు కలిగి ఉండాలి? మన జీవితంలో సమస్య వచ్చిందంటే పరీక్షించబడడానికి సమస్య వచ్చిందా, లేదా మనము చేసిన తప్పుల నిమిత్తంగా ఈ సమస్య వచ్చిందనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. కానీ మనం చేసిన తప్పుల నిమిత్తంగా సమస్య వచ్చిందనంటే నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడో అది మూర్ఖత్వం. ఏ తప్పు చేయకుండా సమస్య వచ్చిందంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అనే ఒక విషయాన్ని మనం